వజ్రాలు మాణిక్యాలు పచ్చలు ఒదిగిచ్చి 760 గ్రాముల బంగారంతో చేసిన కలశం ఒకటైతే మొత్తం బంగారంతో చేపించిన కమండలం ఇంకోటి, రెండు కలిపితే ఏ 1.5 దాకా ఇలువుంటాయంట. ఢిల్లీ ఎర్రకోట పక్కపంటే ఉన్న జైన మతస్థుల మందిరం కాడ నడుస్తున్న పూజా కార్యక్రమాల కోసం వాడుతున్న ఈ కలశం కమండలాలను మాయం చేసినట్టు ఓ దొంగోడు నిన్న. ఇగో మొన్నటి 15 ఆగస్టుకెళ్ళి ఎల్లుండి 9వ తారీఖు దాకా ఈ జైన మతస్థులు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్న కాడ ఇంత పెద్ద చోరీ జరిగింది. సుధీర్ జైన్ అనేట ఆయన నిత్య ఈ వజ్రాలు ఒదిగిచ్చిన బంగారు కలశాన్ని పట్టుకొచ్చి పూజలు చేపిస్తుండట. మరి ఎప్పటి సంది కన్నేసిండో గాని అచ్చం జైన మత పోల లెక్క తెల్లబట్టలు దొడుకొచ్చి గుంపుల గోవిందయ్య లెక్క దూరి మాయం చేసి అవతల పడ్డాడట. అంతకు ముందు కూడా ఇంకా ఏమేమో ఎత్తుకపోయిందట. కలశం మాయమైనట్టు గుర్తుపట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా చెక్ చేస్తే ఇక వీడే ఆ దొంగోడని తేలింది. పోలీస్ కేసు పెడితే ఎంక్వైరీ చేస్తున్నారట. మరి వీడు ఎవడు ఎటు మాయమైండో గాని అది అట్లా పెడితే గంత ఇలువగల వస్తువులను గట్ల లాపర్వగా ఎట్లా పెట్టిర్రో, అసలు అసొంటి తావులకు ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు రానిచ్చిర్రో.